నమస్తే అండి. బ్రహ్మనాయుడు గారు, మీకు, కనకారావు గారికి, శివప్రసాద్ గారికి, అలాగే రవి గారికి, మరి 99 ప్రేక్షకులందరూ నమస్కారం. సో మా మిత్రుడు, మొన్నటి మనం వరకు సహచరుడు, డిస్కస్ చేసే ముందు కనకారావు గారిని చూస్తే సంతోషం. ఓకే. సో విధానాలు వేరైనాయి, జెండాలు వేరైనాయి, కానీ అజెండా భారతదేశం ఈ రోజున భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసే వాళ్ళలో ఉంటే, వైసీపీ కోసం పనిచేసే వాళ్ళు జై జగన్ అనే నినాదానికి ఆగిపోవాల్సిందే. జై జగన్ అంటే ఏమొస్తుంది? మాక్సిమం జగన్ గారు గెలిస్తే ఒక పదవి వస్తుంది. భారత్ మాతకి జై అంటే ఏమొస్తుంది? భారతదేశం కోసం పనిచేస్తున్న భావన నరంలోకి వస్తుంది. ఇది నేను అనుభవిస్తూ చెప్తున్నా, ఈ రోజున అనుభవిస్తూ చెప్తున్నా. అంతేకాదు, దేశం కోసం, ధర్మం కోసం నిలబడ్డ పార్టీ కోసం పనిచేయడం చాలా గర్వంగా ఉంది. ఈ దశలో భారతదేశం మొత్తం కూడా యుద్ధం మీద, ఏదైతే భారతదేశ ప్రభుత్వానికి, భారత సమగ్రత కోసం సైన్యానికి అండగా, భారత ప్రభుత్వానికి అండగా పార్టీలు కాకుండా ప్రతి భారతీయుడు అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఉంది. దాన్ని భారత ప్రజలందరూ కులాలకి, మతాలకు అతీతంగా కూడా సంఘీభావాన్ని వ్యక్తం చేయడం, సెల్యూట్ చేయాల్సిన అంశం. మన సేనలకి, మన భారత ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన అవసరం. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఉండే రాజకీయం ఏంటంటే, ఈ విచిత్రానికి ఒక హద్దు పద్దు లేకుండా పోతుంది. ఒకసారి ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 365 రోజులు కనీసం వాళ్ళకి ఒక టైం గ్యాప్ ఇవ్వాలి. టైం గ్యాప్ ఇచ్చిన తర్వాత విమర్శల పరంపర ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ పెట్టడం, అంశాల ప్రాతిపదికన ఎక్కువ పెట్టాలి. మరో సంవత్సరం పాటు కొన్ని హామీలు అమలు చేసినప్పుడు మరిన్ని హామీలు అమలు చేయడం కోసం మరో సంవత్సరం కూడా వేచి ఉండాలి. ఏ మంత్రదండంతోనూ సూపర్ 6 మొదటి సంవత్సరంలోనూ, మొదటి 6 నెలల్లోనూ, మొదటి 3 నెలల్లోనికి రావు. ఇక్కడ నేను కూటమికి సంబంధించి మద్దతుగా నిలబడ్డ బీజేపీ సభ్యుడిగా నేను చెప్పేది ఏంటంటే, మంత్రదండాలు ఏ ప్రభుత్వం దగ్గర ఉండవు. హామీలు ఇచ్చినప్పుడు విడతల వారీగా అమలు చేయాలి. దాంట్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. ఒక్కొక్కసారి కొన్ని హామీలను అమలు చేయలేకపోతే ప్రజలకి చిత్తశుద్ధితో ఈ విధమైన కారణాల వల్ల మేము అమలు చేయలేకపోయామని చెప్పాలి. చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. అంతేగాని రాష్ట్రం దివాలా తీసినా పర్లేదు, మనం మాట నిలబెట్టుకుందాం, అప్పు తెచ్చి ఆ రాష్ట్రాన్ని ఏం చేసైనా రాబోయే 25 ఏళ్ళకి ఎందుకు పనికి రాకుండా చేసైనా ఇచ్చిన హామీలు అమలు చేద్దాం, అడిగిన వారికి, అడగని వారికి, అర్హత ఉన్న వారికి, లేని వారికి, ఇవ్వాల్సిన వాళ్ళకి, ఇవ్వబడలేని వాళ్ళందరికీ తలా ఒక స్కీమ్ పెట్టి, ఆ స్కీములు మాత్రం డెలివర్ చేస్తున్నట్టు ఫ్రంట్ ఫేస్ లో పెట్టి, బ్యాక్ ఫేస్ లో కంప్లీట్ గా స్కాములు చేసుకుందాం అంటే కుదరదు. ఆ స్కాములు ఏవైతే రిఫ్లెక్షన్స్ ఉన్నాయో ఈ రోజు మనం చూస్తున్నాం. రకరకాల స్కాములు వెలుగులోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా లిక్కర్ స్కామ్ గురించి విచారణ ఏదైతే జరుగుతుందో చాలా గట్టిగా జరుగుతుంది. కానీ లాజికల్ కంక్లూజన్ కి అదంటూ వస్తే ఖచ్చితంగా కూడా చాలా పెద్ద తలకాయలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పెద్ద తలకాయలు అంటే ఏ పార్టీకి చెందిన పెద్ద తలకాయలు? రవిచంద్రారెడ్డి గారు అది కూడా చెప్పాలి క్లియర్ గా. నేను చెప్తున్నా కదా సార్, అన్ని నేనే క్లియర్ గా చెప్తే ప్రజలకి ఏం వదలరా మీరు? అందుకే నేను చెప్తున్నా, వైఎస్ఆర్ ఫుల్ స్టాప్ మనం పెట్టకూడదు సార్. ఈడీ పెడుతుంది, లేదా సిబిఐ పెడుతుంది, మనం పెట్టకూడదు. అంటే విచారణ ప్రాథమిక దశలో నుంచి వేగం అందుకుంది ఇప్పుడే. ఖచ్చితంగా కూడా లోతుపాతులు తెలిసాక వాటిల్లో నిజంగా నిజాలు బయటపడి స్కామ్ జరిగిందని ప్రూఫ్ తో పాటు మనీ లాండరింగ్ జరుగుంటే ఈడీ వదిలే ప్రసక్తే లేదు. సిట్టింగ్ సీఎం గా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ గారిని తీసుకెళ్లి లోపలేశారు, డిప్యూటీ సీఎం గారిని తీసుకెళ్లి లోపలేశారు. కానీ ఇక్కడ నాకున్న ప్రాబ్లం ఏంటంటే, ఒక బాధ కలిగించే అంశం, ఆ మంత్రి నారాయణ స్వామి గారిని పిలిచి వాంగ్మూలం రికార్డ్ చేయకపోవడం కొంచెం బాధ కలిగించే అంశం. ఆయన్ని నేనేం అనట్లేదు, ఆయన మీద ఆరోపణే లేదు. కానీ సంబంధిత శాఖ మంత్రిని స్టేట్మెంట్ రికార్డింగ్ కోసం ఒకసారి పిలిస్తే ఆయన నా ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిందని చెప్తే ఖచ్చితంగా కూడా ఆ వాంగ్మూలానికి ఒక శాంక్టిటీ వస్తుంది. అలాగే మద్య నియంత్రణ చైర్మన్ గా ఉన్న 3 సంవత్సరాలు పనిచేసిన లక్ష్మణ్ రెడ్డి గారిని కూడా ఒకసారి పిలిచి ఆయనకు తెలిసిన అంశాలను కూడా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మనీ లాండరింగ్ జరిగింది అని భావిస్తే ఖచ్చితంగా ఈడీ వస్తుంది, వద్దన్న వస్తుంది, ఎవరికి అబ్జెక్షన్ అన్న వస్తుంది. దాంతో పాటు 98,000 కోట్ల క్యాష్ ఎవరు కలెక్ట్ చేయమంటే కలెక్ట్ చేస్తారో, క్యాష్ రూపంలో బలహీనుడి బలహీనత మీద, అంటే వేరే సామాన్ అయితే సార్ పక్క షాపుకు పోయి కొనుక్కుంటారు, మందు గవర్నమెంట్ షాప్ లో తప్ప ఎక్కడ దొరకదు. ఆ దొరకని దానికి డబ్బు ఇస్తే తప్ప ఆన్లైన్ పేమెంట్ లేదు, ఫోన్ పే లేదు, ఎటువంటిది లేదు, ఓన్లీ నగదు, యు డెలివర్ క్యాష్ అని చెప్పి ఇన్సిస్ట్ చేసి 98,000 కోట్లు భారతదేశంలో ఈ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ వచ్చాక ఇంత పెద్ద ఎత్తున క్యాష్ కలెక్ట్ చేసి నడిపిన ఒకే ఒక్క వ్యాపారం ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ వ్యాపారం. దీనిలో ఎవరి ఇంట్రెస్ట్ ఏంది?
చెప్పాలి. అసలు 98,000 కోట్ల రూపాయలు క్యాష్ కలెక్ట్ చేసే విధంగా ఆదేశాలు ఎవరు ఇచ్చారు? ఆ డబ్బులు ఎటు వెళ్ళిపోయినాయి? క్యాష్ ఎవరు కలెక్ట్? సార్, అవినీతి ఎంత జరిగింది అనేది మళ్ళీ అవును మాట్లాడు. అవును ఇది వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే 10 రూపాయలు టీ సార్, తాగినా కూడా ఫోన్ పే గూగుల్ పే చేసే సార్, నేను ఒకటే అడుగుతా. క్యాష్ ఫ్లో నేను క్యాష్ ఒకటే ఫ్లో అడుగుతా ఎటు నుంచి సార్. ఎటు వెళ్ళింది? క్యాష్ ఫ్లో ఏంటి? బలహీనతతో మందు తాగడానికి అలవాటు అయింటాడు. అవును వ్యసనపరుడు కాబట్టి మందు తాగకుండా ఉండలేడు. ఆ బలహీనతని దెబ్బ కొట్టే విధంగా నువ్వేం చేసినా క్యాష్ చేస్తేనే మందు ఇస్తా, లేకపోతే ఇవ్వనంటే గవర్నమెంట్ షాప్ లో తప్ప ఎక్కడ దొరకదు, ఎక్కడికి పోలేడు. అవును. ఆన్లైన్ అడుక్కునైనా కాళ్ళబడైనా క్యాష్ మీద అంత మోసం ఎందుకు అంటున్నా నేను? చేరేది గవర్నమెంట్ కే కదా. అకౌంట్ ఫార్ చేస్తే వచ్చే అబ్జెక్షన్ ఏంటి? ఎందుకు క్యాష్ కలెక్ట్ చేశారు? ఇది నా ప్రధానమైన ప్రశ్న. ఈ క్యాష్ కలెక్ట్ చేయమని మీకు చెప్పింది ఎవరు? ప్రొక్యూర్మెంట్ ఆఫ్ స్టాఫ్ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఖచ్చితంగా కూడా లిక్కర్ షాపులన్నిటికీ 2,534 షాపులు సార్ బ్రహ్మనాయుడు గారు, నాకు అవునండి, కరెక్ట్గా అవును. లెక్క తెలిసి చెప్తున్నాను. గవర్నమెంట్ షాప్స్ 2,534, ఎలైట్ షాపులు 100 నుంచి 200కి పెంచారు. తర్వాత